హాయ్ అండి, నేను మీ ఇమ్రాన్. నేను 85 కేజీస్ నుండి 60 కేజీస్ వచ్చాను వితిన్ 3 months. నేను నా ఫిట్నెస్ జర్నీలో నేను చేసిన మిస్టేక్ గురించి మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను. మీరు మాత్రం ఈ మిస్టేక్స్ త్వరగా వెయిట్ తగ్గాలనే ఆలోచనతో ఓవర్ కార్డియో చేశాను. లైక్ స్కిప్పింగ్, వాకింగ్ ఓవర్ గా చేశాను. దానివల్ల మజిల్ లాస్ అయ్యింది. కానీ నేను వెయిట్ తగ్గడం అనుకున్నాను. పూర్ న్యూట్రిషన్ డైట్ ఫాలో అయ్యాను. లైక్ నైట్ రైస్ మానేయడం, మార్నింగ్ రాగి జావ తాగేసి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం, ఖాళీ కడుపుతో ఉండడం వల్ల నా ఇమ్యూనిటీ కంప్లీట్ గా డౌన్ అయ్యి 1 month కి ఒకసారి ఫీవర్ రావడం, నా టెస్టోస్టెరాన్, విటమిన్స్, మినరల్స్ వాటి లెవెల్స్ పూర్తిగా పడిపోవడం, సైడ్ ఎఫెక్ట్ చాలా జరిగాయి. డాక్టర్ ని కన్సల్ట్ అయ్యాను. డాక్టర్ బాగా తినాలి అన్నారు. నేను నా పాత వెయిట్ మళ్ళీ గెయిన్ అయ్యాను. స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయాయి. డిప్రెషన్ కి వెళ్ళిపోయాను. అలాంటి టైంలో కన్నాస్ జిమ్ లో ప్రణయ్ని కలిసాను. స్ట్రెంత్ ట్రైనింగ్, తగినంత కార్డియో, పర్ఫెక్ట్ డైట్ ప్రాపర్ గా ఫాలో అవుతూ హెల్తీగా ఉన్నాను. మ్యారేజ్ కూడా అయిపోయింది. 2 kids కూడా ఉన్నారు. నడవడానికి ఇబ్బంది పడే నేనే ఫిజికల్ యాక్టివిటీని ఛాలెంజింగ్గా తీసుకుంటున్నాను. మరి మీ ఫిజికల్ యాక్టివిటీని మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? లైఫ్లో ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దాని వాల్యూ మీకు ఇప్పుడు తెలియదు. కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత దాన్ని ఫేస్ చేసేటప్పుడు మీకు అప్పుడు తెలుస్తుంది.